రాజకీయం లేకుండా ఎన్నికలకు వచ్చినప్పుడు మన జెండాలు మనకుంటాయి. కానీ ఈ ప్రాంత వాసులకు మేలు చేయాలనే దృక్పథంతో మనం అందరం పోతా ఉన్న సందర్భంలో వారికి తెలియజేస్తా ఉన్నాం. నేను ఈరోజు మిమ్మల్ని కూడా కోరుకోబట్టి ఈరోజు ఇక్కడ గిరిజనులున్నా, దళిత సోదరులున్నా, బలైన వర్గాలకు సంబంధించిన పేద వర్గాలున్నా, లేకుంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన ఆ పేదవారికి ప్రభుత్వం మన రాష్ట్రంలో మరి మొత్తం యావత్ దేశంలోనే ఎక్కడ కూడా నిరుపేద నీడ లేకుండా ఉండకూడదని ఒక దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చాను. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టాలంటే స్థలాలు ఏర్పాటు కావాలి. స్థలం కావాలంటే చాలా ఛాలెంజింగ్ జాబ్. స్థలాలు ఉండాలి. స్థలం ఉంటేనే ఇంద్రమ్మ ఇల్లుకి అవకాశం ఉంటుంది. కానీ మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ పడితే అక్కడ అపార్ట్మెంట్ ఉంటాయి కదా, స్థలాలు దొరకవు. ఒక గజం కొనాలంటే లక్షలలో ఉంటుంది. అలాంటి వారి గురించి మొన్న ఈ మధ్యలో మా హౌసింగ్ మంత్రి గారు కూడా కేవలం ఇల్లు లేని నిరుపేదలతో పాటు రేపు రాబోయే కాలంలో మరి ఎల్ఐటికి సంబంధించి ఎంఐటికి సంబంధించిన అంశం విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా హౌసింగ్ మంత్రి గారు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తా ఉన్నారు. ఆ క్రమంలో ఈ ప్రాంతానికి సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో ఏ విధమైన కార్యక్రమం తీసుకుంటామో ఆ ప్రయత్నాల్లో ముందుకెళ్తాం. మరి 62 ఇల్లు ఈ రోజు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. దాంట్లో మరి ఇక్కడ ఈ ప్రాంత వాసులకి కల్పించాలి. కనీసం 10% మందికి ఇక్కడ ఉన్న వారికి, భూములు కోల్పోయిన వారికి ఇవ్వాలని శాసన సభ్యులు కోరారు. ఇక్కడ ఉన్న మా రమేష్ గారు కోరారు. అదేవిధంగా ఆ ప్రయత్నం వాళ్ళని మొన్ననే నిర్ణయం తీసుకోవడం జరిగింది. 6 కిలోమీటర్ల పరిధిలో మరి ఉన్న వారికి ఇల్లు ఇవ్వాలనే కార్యక్రమం తీసుకున్నాం. కానీ కృష్ణారావు గారు అంటా ఉన్నారు, 6 కిలోమీటర్లు అంటే మా నియోజకవర్గం 3 కిలోమీటర్ల లోపలే ఉంటుంది, ఇతర ప్రాంతాల వారు వస్తారు అని చెప్తా ఉన్నారు. వారు కూడా పేదవారి కనుక ఎక్కువ శాతం వీలున్నంత వరకు ఇప్పుడు 10% అనుకున్నాం. ఇంకా ఎక్కువ వీలుంటే ఎక్కువ శాతం కూడా స్థానికులకు ఇచ్చే కార్యక్రమం చేస్తాము అని మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడే మరి జనతా నగర్కి సంబంధించి కానీ ఈ భూములు ఇచ్చిన ఈ పల్లె వాసులకు కానీ వారికి పోయిన భూములు కోల్పోయిన వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమంతో పాటు మా జర్నలిస్ట్ సోదరులు కూడా మరి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా కలెక్టర్ గారు పరిశీలన చేసి అర్హత గల నిరుపేదకే ఈ రోజు ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. నేను చెప్పినా ఇంకోటి చెప్పినా అర్హత ఉండి అర్హత గల నిరుపేదకే, ఇల్లు లేకుండా ఉన్న నిరుపేదకే ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు జరిగే కార్యాచరణ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుందని నేను మీ అందరికీ పని చేస్తా ఉన్నా. ఈ 12 ఇళ్ల గురించి ఈ కృష్ణారావు గారు అడిగి ఎమ్మెల్యే గారు అడిగిన సందర్భంలో నాలా పక్కన ఉండి ఇబ్బంది పడతా ఉన్న వారిని ప్రధానంగా జిల్లా యంత్రాంగం గుర్తించి పక్కనున్న వారికి ఇచ్చే కార్యక్రమం చేయాలని జిల్లా యంత్రాంగమే నిష్పక్షపాతంగా వారు ఎంపిక చేయడం జరిగింది. ఇంకా కూడా నేను వారికి తెలియజేస్తా ఉన్నాను, నిరుపేద కడు నిరుపేదకి మొదలు పెడతాం. మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే కార్యక్రమ భాగంలో మరి ఎక్కడ కూడా వివక్ష లేకుండా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటాం. లేకుంటే చాలా మంది మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు, చీఫ్ విప్ గారు వచ్చారు. ఇల్లు లేని నిరుపేదకు వెంటనే ఇల్లు ఇస్తారని ఆశతో వచ్చి రాకపోవడం కాదు. తప్పకుండా ఈ రోజు మీ సంబంధించి రేపు రాబోయే కాలంలో ఈ స్థలాలు దొరికితే హౌసింగ్ బోర్డు ద్వారా మరి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం, హౌసింగ్ మంత్రి గారు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. ఈ సందర్భంలో ఎక్కడ వీలుంటే అక్కడ తీసుకునే కార్యక్రమం తీసుకుంటాం. కానీ ఒక్కటేసారి ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలని
1,20,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్తున్నాం. అదేనా? 1,20,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఈరోజు ఏ ప్రభుత్వం తలుస్తున్నా 1,20,000 ఒక నియోజకవర్గానికి ఎప్పటికి. ఎందుకంటే స్థలాలు ఉండాలి, స్థలంతో పాటు ఆ విధమైన నిధులు ఉండాలి. ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమం ఈరోజు 62 చేస్తున్నాం. రేపు పొద్దుగా కొన్ని వందలకు తీసుకెళ్ళాం, దాని తర్వాత కొన్ని వేలకు తీసుకెళ్ళాం. ఒకటి తర్వాత ఒకటి చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. నేను మీ అందరినీ కూడా కోరేది ఒకటి, ఈరోజు ప్రభుత్వం సంక్షేమానికి సంబంధించిన అంశం ఎక్కడ కూడా ఆర్థిక పరంగా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలో ఇబ్బందులున్నా సరి చేసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నప్పటికీ మా అక్కల చెల్లెలకి ఎప్పుడు కూడా ఈ 2.5 సంవత్సరాల్లో మీరు కుక్కట్పల్లిలో బస్ ఎక్కితే మీ ఊరికి ఫ్రీగా పోయి ఫ్రీగా వచ్చే కార్యక్రమం చేసినాం. 200 యూనిట్ల ఫ్రీ కరెంటుతో పాటు ఈరోజు గ్రామీణ వ్యవస్థకు సంబంధించిన ఈ ప్రాంత వాసులుగా పట్టణంలో ఉన్నవారు మరి మీకు కావాల్సిన అవసరాలు అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇటు పట్టణంలో కానీ వీళ్ళంత వరకు మౌలిక సదుపాయాలు కల్పించే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మా జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబన్న గారికి, మా శ్రీ మహేంద్ర గారికి, నవీన్ కుమార్ గారికి, బండి రమేష్ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, మా మార్కెటింగ్ చైర్మన్ గారికి, వేదిక ఉన్న జేసీ గారికి, డీసీ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలానే శ్రీధర్ బాబన్నకు ఒక విజ్ఞప్తి, 1,00,000 ఇల్లు కట్టినానికి గతంలో 61,000 ఇల్లు డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం ఇచ్చామన్నా ఆ రోజుకి కంప్లీట్ అయి ఉంది. ఇక్కడ ఆరోగ్యకి కంప్లీట్ అయి ఉంది. సుమారుగా ఇది 2001లోనే దీన్ని కంప్లీట్ చేశాం. నేనే ఇది కుక్కట్పల్లిలో బాలనగర సిద్ధార్థ అది 108 ఇల్లు, ఇది 144 ఇళ్లను కంప్లీట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి కైతాపూర్ సంబంధించిన వాళ్ళు దీన్ని కట్టేటప్పుడు మా ల్యాండ్ మేము ఇక్కడ దురుకున్నాము, గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు కూడా మాకు ఇవ్వాలి అంటే వాళ్ళు ఒప్పించి ఆ రోజు 10% ల్యాండ్ 10% వచ్చిందాక వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పి కైతాపూర్ ఒప్పించి, అదేవిధంగా లంబర్ అనేది మనము అమృత తండాకుడు ఇది 60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పత్తనగర తండా. అప్పుడు గతంలో ల్యాండ్ తీసినప్పుడు 67 మందికి వచ్చాయి, ఇంకొక 70 మందికి ఇంకా పెండింగ్ ఉండేవి. ఇక వచ్చేటటువంటి కూడా మనము 62 మందికి మనం ఇస్తామన్నా 7-8 మంది మిగిలిపోయారు. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు ఎస్టీకి సంబంధించిన అందరికి సంబంధించిన ఇక్కడ వచ్చి మేము వాళ్ళకి ఇస్తామని చెప్పి ఆ రోజే నేను మాటిచ్చాను. ఆ మాట ప్రకారం ఈరోజు నేను అందరికీ ప్రభుత్వ పరంగా నా పరంగా మాట వెళ్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. విలేకరులు ఇక్కడ నిరుపేద విలేకరులు ఉన్నారు. ఆ రోజున వాళ్ళకి ఇంద్రమ్మ పట్టాలు రాజేంద్ర ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చినప్పుడు అక్కడ ల్యాండ్ వాళ్ళు వెళ్ళినట్టు ఉన్నటువంటి వాళ్ళు విలేకరులు రాలేకపోతే వాళ్ళు కూడా ఇక్కడే హైదరాబాద్ ఇల్లు ఇస్తామని చెప్పి ఆ రోజు వాళ్ళు కూడా ఇల్లు చూపెట్టి వాళ్ళు ఇచ్చాం. పట్టకోటి విగ్రహాలు మధ్యలో ఉన్నటువంటి కొంతమంది విగ్రహాలు పెండింగ్ అయ్యారని ఉద్దేశంతో కట్టినటువంటి లాఠీగా వేయకుండా ఆపినటువంటి బిల్డింగ్ ఇదన్నా ఇది కానీ అది కానీ కుక్కట్పల్లిలో ఉన్నాయి. ఉండే రెండు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఈచు ల్యాండ్ లేదు. ఇది 144, 72 ఒక బ్లాకు, 72 ఒక బ్లాకు 2 బ్లాకులు. ఇదేమో 80 ఇల్లు గతంలో బోర్డులో కట్టిందన్న. ఇది నేను వచ్చిన తర్వాత పట్టుబడి కట్టించి ఎదుపదిలకి 60 నంబర్ వాళ్ళు ఏదైతే ఇస్తా ఉన్నామో వాళ్ళకి ఇవ్వాలని, రైతులకు వాళ్ళకి ఇవ్వాలి. ఇక్కడ కొంతమందికి విగ్రహాలు వాళ్ళకి ఇవ్వాలని విలేకరికి ఆలోచనతో దీన్ని మా రోజుల్లో ల్యాండ్ సిస్టమ్ లేదు. ల్యాండ్ సిస్టమ్ ఇప్పటికీ అది వెళ్ళిపోయేది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని మీరు రెండోది ఇప్పటికే కరెక్ట్ గా చెప్పారు. నేను కొన్ని అలాట్మెంట్ చేస్తామని నేను మన మీటింగ్ లో చెప్పాను కరెక్ట్ గారికి 10 సమక్షంలో. మీరు ఎవరికన్నా ఇవ్వండి
ఇవ్వండి, నేను ఇళ్ళకి ఇవ్వని అడగను. నా కుక్కట్పల్లి ప్రజలకి ఏమి నేను కూడా ఇప్పటికే 15 అలాట్మెంట్ చేసామని చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదని. ఏదైనా కుక్కట్పల్లిలో ఏ ప్లాన్ లేదు, గిన్నెలు ఉన్నాయి, మాకు ల్యాండ్ లేదు, పెద్ద జాగా లేదు. కాబట్టి మాకు ఉన్నటువంటి ఉన్నతంగా కుక్కట్పల్లిలో ఉన్నటువంటి నిరుపేదలకి ఇవ్వమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా దీనికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఈ ఇంద్రమ్మ ఇళ్ళగా జరిగారు. ఇది కష్టమైన ప్రమాదం ఉంది. అవతలికి ఆఫీసర్ కూడా ఆదేశాలు వేయడం జరిగింది. నేను అవతలకి డ్రైనేజ్ కల్పించి దానికి కలిపినట్టు ఉంటే ఇక్కడ ఇబ్బంది ఉండదు, డబల్ బెడ్రూమ్ వాళ్ళకు ఇబ్బంది ఉండదు. 2 వాటర్ కూడా మనం ఫ్రీ ఉన్నది డబల్ బెడ్రూమ్ వాళ్ళకు, ఆ వాటర్ కూడా ఫ్రీ అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2 ఏంటంటే డబల్ బెడ్రూమ్ ఉన్నటువంటి వాళ్ళ గతంలో మేము పెట్టినటువంటి ఆలోచన ఏంటంటే ఎవరైతే ఈ గవర్నమెంట్ అలాట్మెంట్ అయిందో వాళ్ళ దానినే ఒక ప్రెసిడెంట్ని ఎన్నుకోవడానికి కలెక్టర్ గారు ఆధీనంలో ఒక కలెక్టర్ని కలెక్టర్ ఆధీనంలో ఎంఆర్ ఆధీనంలో ఒక ఎలక్షన్ ఏర్పాటు చేసి ఆ ఎలక్షన్ ద్వారానే ఆ కింద ఉన్నటువంటి సెటిల్ ఎందుకు పెట్టామంటే రేపు లిఫ్ట్ వెళ్ళాలన్నా కింద నుంచి వాటర్ పైకి వెళ్ళాలన్నా ప్రతి ఇంటికి నిరుపేదకు పైసలు చల్లుతుంది. ఆ రోజు సెటిల్ పెట్టి ఆ సెటిల్ను అర్రాస్ పెట్టి అంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళే అసోసియేషన్ ఉన్నటువంటి బిల్లుల వాళ్ళకి పాల్గొన్నారు కదా. ఆ వచ్చే డబ్బు దానినే ఆ లిఫ్ట్ కానీ వాటర్ కానీ పైకి సప్లై చేసే విధంగా నిర్ణయం చేస్తున్నాం. ఆ రకంగా అయితే వాళ్ళకి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పి మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అన్న నాకు ఇది గవర్నమెంట్ విషయంలో మీరు ఇంద్రమ్మ చెప్తున్నారు. ఒకటి పెరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే ఇంద్రమ్మ ఇల్లు అనేటువంటిది చాలా తక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది. ఎందుకంటే ఇల్లు లేదు కారణం అయితే ఇంద్రమ్మ ఏంటంటే మా ఒకటి ప్రజలు ఏమనుకుంటుంటే డబల్ బెడ్రూమ్ అనుకుంటున్నాం. ఈ ఆఫీసర్ కూడా కరెక్ట్ గా అవగాహన కలిగి పెట్టేవాళ్ళు.